రమజాన్ అనగానే మనకు గుర్తు వచ్చేవి రెండే విషయాలు. ఒకటి వచ్చేసి పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడము, రెండవది వచ్చేసి రాత్రిపూట ఖురాన్ పారాయణము చేయడము. ఖురాన్ సర్వమానవాళికి రుజుమార్గం చూపించేటువంటి అంతిమ గ్రంథము ఖురాన్. ఈ యొక్క ఖురాన్లో ప్రతి విషయము ఒక జీవన విధానాన్ని నేర్పుతుంది. ఎలాగా మానవుడు జీవించాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి ప్రతి విషయము ఖురాన్లో పొందుపరచబడింది. సాక్షాత్తు అల్లా తబారక వ తఆలా ఆ సృష్టికర్త ద్వారా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు తీసుకొని వచ్చి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర చేరవేయడం జరిగినది. ఈ యొక్క ఖురాన్ రంజాన్ మాసంలో ఎక్కువగా పఠిస్తూ ఉంటారు. మరియు రంజాన్ మాసంలో ఇంకొక మహత్తరమైన కార్యక్రమం చేసేది ఏమిటంటే అది ఉపవాస వ్రతాన్ని పాటించడము. ఇప్పుడు నేను మీ ముందు ఒక ఖురాన్ వచనాన్ని నేను చదివి వినిపించాను. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాస ప్రజల్లారా, మీపై ఉపవాసము విధి చేయబడినది. మీకు పూర్వము ఏ జాతులైతే ఏ సముదాయాలైతే వచ్చాయో వారందరిపై ఎలాగైతే ఉపవాసం విధి చేయబడినదో అలాగే మీపై కూడా ఉపవాసం విధి చేయబడినది. ఎందుకు అంటే లఅల్లకుం తత్తఖూన్, అల్లాహ్ తబారక వ తఆలా ఆ దైవం యొక్క భీతి భయభక్తులు మీలో జనింప చేయాలని చెప్పి ఉద్దేశముతోనే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఉపవాస వ్రతాన్ని ఈ యొక్క సముదాయానికి ఇవ్వడం జరిగినది. ఇక్కడ చూడండి, ఉపవాసం అనగానే ఒక పగలంతా ఒక 12-13 గంటల వరకు ఒక చుక్క మంచినీరు కూడా తాగకుండా, ఒమ్ము కూడా మింగకుండా ఒక కఠినమైన వ్రతాన్ని ఒక ముస్లిం సోదరుడు చేపడుతూ ఉంటారు. దానివల్ల ఏమి లాభము అని చెప్పేది మనం ఆలోచించాలి.